కత్తి పట్టినవాడు ఆ కత్తితోనే చనిపోతాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే మరి అమెరికాలో గన్స్ అనేవి మన రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మిరపకాయ బజ్జీలు కొనుక్కొని ఎలా తింటూ వెళ్ళిపోతూ ఉంటామో అంత ఈజీగా ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి దగ్గర గన్ను, దాని లైసెన్స్, దాని బుల్లెట్స్ ఉంటాయి. మరి నిన్నటి రోజున ట్రంప్ యొక్క క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఎలై అతన్ని కాల్చి చంపేశారు. ఎంత ఘోరం! అందులో అసలే క్లిష్ట పరిస్థితిలో ఉన్న ట్రంప్కి కుడి భుజం పోయినట్టే కదా. ఇప్పటికైనా ఎందుకంటే మనం చూసాం, అమెరికాలో ఒకరిద్దరు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు కూడా కాల్చి చంపివేయబడ్డారు. ఇంత తెలిసినా కూడా ఇంకా గన్ లైసెన్స్ అనేది ఫ్రీగా రోడ్డు మీద బఠానీలు దొరుకుతాయిస్తారా, అంత ఫ్రీగా దొరకటం అనేది చాలా దారుణం. అది స్వాతంత్రానికి పరాకాష్ట కాదు, విచ్చలవిడితనానికి పరాకాష్ట. పక్కవాడి ప్రాణాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అధికారం కింద మారుతుంది. మరి ప్రజలంతా కోరుకుంటున్నారు ఇలాంటి చెత్త వ్యాపారం ఇది, దీన్ని ప్రోత్సహించద్దని. ఇంకా అలాగే ఉంటే ఎంతోమంది మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, ప్రెసిడెంట్లు చనిపోవడానికి ఆస్కారం ఉంది కదా. చెప్పిందంటే తప్పు ఉందంటారా? లేదు కదా. లేదు అని నాతో పాటు ఏకీపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. వెరీ గుడ్ టాపిక్స్ తీసుకొస్తున్నాను నేను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీ 9. బాయ్.